భగవంతుని అనేక రూపాలలో గోలోకానికి పరమాధిపతిగా వెలసిన దివ్యస్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. వేదాలు, పురాణాలు, భాగవతం చెబుతున్న పరమసత్యమేమిటంటే కృష్ణుడు కేవలం ద్వాపరయుగ అవతారమే కాదు, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు, గోలోకనాథుడు. ఈ మహిమాన్వితమైన స్తోత్రంలో శ్రీకృష్ణుని బ్రహ్మాండాధిపత్యం, జగత్తు సృష్టి, రక్షణ, దివ్య లీలలు అద్భుతంగా వర్ణించబడ్డాయి. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ అంటే బ్రాహ్మణులను, గోవులను, ధర్మాన్ని రక్షించే దివ్యదేవుడైన కృష్ణునికి నమస్కారం. జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సర్వలోకాల శ్రేయస్సు కోసం అవతరించిన గోవిందుడైన శ్రీకృష్ణునికి పునఃపునః నమస్కారం. ఈ ఒక్క శ్లోకమే కృష్ణుని విశ్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆయన ధర్మరక్షకుడు, గోపాలకుడు, భక్తవత్సలుడు, జగత్తుకు శాశ్వత మార్గదర్శి. గోలోకం వైకుంఠానికి మించిన దివ్యలోకమని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ నిత్యానందం, రాసలీల, గోపికాభక్తి, దివ్య ప్రేమ, శాశ్వత కృష్ణ సాన్నిధ్యం. శ్రీకృష్ణుడు అక్కడ రాధాదేవితో కలిసి పరమానందమూర్తిగా విరాజిల్లుతాడు. గోలోకమనేది కేవలం ఒక లోకం కాదు, అది భక్తి, ప్రేమ, పరమాత్మతో ఏకత్వానికి ప్రతీక. ఈ స్తోత్రాన్ని భక్తితో జపిస్తే మనస్సుకు ప్రశాంతి, కుటుంబానికి శుభం, పాపక్షయం, భక్తివృద్ధి, కృష్ణ అనుగ్రహం. కృష్ణుని స్మరణ మాత్రమే కలియుగంలో మహారక్షణగా చెప్పబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం ద్వారా గోలోక ప్రాప్తి సాధ్యమని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు, ఆయన ప్రేమకు పరమరూపం, భక్తికి పరమగమ్యం, గోలోకానికి శాశ్వతాధిపతి. ఈ స్తోత్రం మనలో భక్తిని పెంపొందించి కృష్ణ చరణాల్లో మనసును నిలిపిస్తుంది. గోవింద నామస్మరణతో జీవితం పవిత్రమవుతుంది. జై శ్రీకృష్ణ, జై గోలోకనాథ.